దళిత పల్లెవీరుల అవార్డుల ప్రదానోత్సవం అరండలపేటలోని రైల్వే ఎస్సీ ఎస్టీ భవన్లో ఘనంగా జరిగింది. కొమ్మెర్ల అనిల్ కుమార్ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దళిత బహుజన ఫ్రంట్ నేతలు కొరివి వినయ్ కుమార్, మేలం భాగ్యారావు, దళిత నేతలు బాపురావు, జాన్సన్, ప్రకాష్, రామారావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చుండూరులో జరిగిన మారణ హోమంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. అయితే ఆ పోరాటంలో అనిల్ కుమార్ సైతం పోలీసు కాల్పులో మరణించారని తెలిపారు. ఆయన స్ఫూర్తితో పోరాటాలు చేసేవారికి ప్రతి ఏటా అవార్డులు అందిస్తామని వెల్లడించారు. గుంటూరు జిల్లా చుండూరులో 33 సంవత్సరాల క్రితం 10 మంది దళితుల్ని దారుణంగా నరికి చంపి గోతాల్లో కుక్కి తుంగభద్రలో తొక్కినటువంటి ఘోరమైనటువంటి సంఘటన మన జిల్లాలో మన ప్రాంతంలో జరిగింది. 30 సంవత్సరాల క్రితం ఏదైతే చుండూరులో సంఘటన జరిగిందో ఆగస్టు 6, 1991న ఆ జరిగిన సంఘటనకి ప్రత్యక్ష సాక్షి కొమ్మెర్ల అనిల్ కుమార్. ఆ పల్లెలోనే పుట్టి చదువుకున్నటువంటి యువకుడు కొమ్మెర్ల అనిల్ కుమార్ ఆ చుండూరు ఘోర సంఘటన ఎలా జరిగింది, ఎవరిని చంపారు, ఎవరు ఏం ఆయుధాలు పట్టుకొని వచ్చారు, ఎవరిని చంపితే వాళ్ళు చచ్చిపోయారు, గోతాల్లో ఎవరిని కుక్కారు, ఇవన్నీ ప్రత్యక్షంగా చూసిన సాక్షి కొమ్మెర్ల అనిల్ కుమార్. అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చుండూరులో పోరాటం నడుస్తున్నప్పుడు కొమ్మెర్ల అనిల్ కుమార్ ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఇతను సాక్ష్యం చెబితే చాలామంది అక్కడ ఉన్నటువంటి అగ్రకులాలకి పోలీసులకి శిక్షలు పడతాయి అనే ఉద్దేశంతో పోలీసుల్ని అగ్రకులాలని శిక్షల నుంచి తప్పించడం కోసం అప్పటి ప్రభుత్వం చుండూరులో నడుస్తున్నటువంటి శిబిరం మీద పోలీసు దాడి చేసి కొమ్మెర్ల అనిల్ కుమార్ ప్రత్యక్ష సాక్షినే కాల్చి చంపినటువంటి సంఘటన సెప్టెంబర్ 10వ తేదీన జరిగింది. అంటే ఒక నెల రోజుల పాటు శిబిరం చుండూరులో నడిస్తే నెల రోజుల తర్వాత దేశంలో ఉన్నటువంటి జాతీయ నాయకులు రామ్విలాస్ పాస్వాన్ గారు, ఇటువంటి పెద్ద నాయకులు, విపి సింగ్ గారు, ఎంతోమంది అనేక పార్టీల నాయకులు చుండూరు వచ్చి మద్దతు తెలుపుతుంటే చూడలేని సహించలేని ఆనాటి ప్రభుత్వం పల్లెవీరుడు కొమ్మెర్ల అనిల్ కుమార్ని చంపి పోలీసులు కాల్చి చంపి ఆ శిబిరాన్ని చెల్లాచెదురుగా కొడితే అక్కడి నుంచి శిబిరం మరి లేసొచ్చి ఇక్కడ గుంటూరులో మంగళ మందిరంలో ఆ శిబిరాన్ని సంవత్సరం పాటు కొనసాగించాం. అంటే ఆ ప్రత్యక్ష సాక్షి చుండూరు కేసుకి మారణకాండకి ప్రత్యక్ష సాక్షి కొమ్మెర్ల అనిల్ కుమార్ యొక్క స్ఫూర్తిని, పోరాట స్ఫూర్తిని మరి మొత్తం దళిత జాతికి అంకితం ఇచ్చే దానికోసం దళిత బహుజన్ ఫ్రంట్ ప్రత్యేకంగా 33 సంవత్సరాలుగా కొమ్మెర్ల అనిల్ కుమార్ చనిపోయిన రోజుని సెప్టెంబర్ 10వ తేదీని ఈ రోజుని పల్లెవీరుల మహోత్సవంగా జరుపుతున్నాం. ఈ పల్లెవీరుల మహోత్సవంలో ప్రత్యేకంగా కొంతమంది దళితుల కోసం పోరాడేటువంటి నాయకుల్ని, వివిధ సంఘాల నాయకుల్ని గుర్తించి వాళ్ళకి పల్లెవీర్ అవార్డులు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. వరదల కారణంగా ఈ కార్యక్రమాన్ని చిన్న కార్యక్రమంగా పెట్టాం. ఇంకా పెద్ద కార్యక్రమాన్ని ఈ నెలాఖరులో కానీ వచ్చే నెలలో కానీ ఏర్పాటు చేస్తాం. అంటే చుండూరు పల్లెవీరుడు కొమ్మెర్ల అనిల్ కుమార్ యొక్క ఉద్యమ స్ఫూర్తి, అతని యొక్క ఉద్యమ త్యాగం, ప్రాణ త్యాగం దళితులకు స్ఫూర్తిగా నిలుస్తుంది.